హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు మరో డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఒక పథకం ద్వారా 5,000 రూపాయలను జమ చేస్తే మరో పథకం ద్వారా 2,000 రూపాయలతో ఏకంగా 7,000 రూపాయలని మొదటి విడత కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 23వ విడత కింద మొదటి విడత 7,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు మన ఏపీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక ఎవరైతే రైతులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈసారి సన్న చిన్నకారు కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా అంటే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను పంపిణీ చేయాలని ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనకి ఈరోజు ఏదైతే రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్ చేసుకుని ఉంటారో రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. రైతులు ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఇటువంటి అర్హతలు కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 23వ విడత కింద ఈ 7,000 రూపాయలు తొలి విడత 7,000 రూపాయలను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మీరైతే మొత్తం ఏడాదిలో 3 విడతల్లో ఏదైతే 20,000 రూపాయలు జమ చేసే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీంట్లో తొలి విడత కింద 7,000 రూపాయలు ఏ జిల్లాలలో ఈరోజు జమ చేయనున్నారో ఎటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో మనమైతే పూర్తి స్థాయి సమాచారం అనేది ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. రైతులు ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయో కూడా ఈ వీడియోలో అయితే స్పష్టంగా మనమైతే సమాచారాన్ని ఇక్కడైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 50 లక్షల మంది రైతులకి పైగా మన ఏపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 23వ విడత కింద తొలి విడత డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూన్ నెల మొదటి వారం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పొందినటువంటి 50 లక్షల మంది నుంచి 45 లక్షల మంది రైతులకి పైగా ఈ డబ్బులను అయితే తొలి విడత 7,000 రూపాయలను అయితే జమ చేయనున్నారు. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఎవరైతే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో మీరు తప్పకుండా రైతు భరోసా అంటే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలంటే మీరైతే తప్పకుండా వచ్చేసి ఏదైతే రైతు సహాయక కేంద్రాలకి వెళ్ళి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే లిస్ట్లో మీ పేర్లు ఉన్నట్లయితే మాత్రమే ఈ డబ్బులను పొందే అవకాశాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో తప్పకుండా కొత్తగా దరఖాస్తు చేసుకుని రైతులు ఉన్నారో దరఖాస్తు చేసుకుని అయితే ఉండండి. అప్పుడు మాత్రమే తొలి విడత కింద 7,000 రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు నిధులు మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ డబ్బులను జూన్ నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసిన నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదని అయితే చెక్ చేసుకొని అయితే ఉండండి. రన్నింగ్లో ఉన్నటువంటి ఖాతాను అయితే ఇవ్వండి. అదేవిధంగా ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.